హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఖాళీగా ఉన్న సమయంలోని ఈ కుట్లు అల్లికలు అయితే చేస్తూ ఉంటాను. ఇలాగే నేను ఒక శారీ మొత్తం డైమండ్ షేప్ మిర్రర్స్ అన్నవి కుట్టుకున్నాను. ఇదైతే చేతితోనే వర్క్ చేశానండి, మగ్గం ఏమీ కాదు. ఏం చేశానంటే ఫస్ట్ ఆ డైమండ్ షేప్ మిర్రర్ ఏదైతే ఉందో అది అయితే అంటించేసి దానికి కుట్టేశాను. తర్వాత చిప్స్ బీడ్స్ తీసుకొని కుట్టుకున్నాను. శారీ మొత్తం అయితే ఇలా అయితే వచ్చింది. బాగుంది శారీ అయితే, లుక్ అయితే. ఇంకా బ్లౌజుకి కూడా ఒక అటు చేతికి ఒక మిర్రర్, ఇటు చేతికి ఒక మిర్రర్ వేసేసి అయితే కుట్టుకున్నాను. అవి చిప్స్ కూడా ఏం లేదు, ముడికుట్టు అయితే వేసేసానండి. దారం ఎక్కించి ముడికుట్టు వేసేయడమే ఈజీ. తర్వాత వచ్చేసి ఈ మధ్య బాగా పెయింటింగ్ అన్నది బాగా వేస్తున్నారు కదా, అయితే నాకు అస్సలు రాదు. రాకపోయినా నేనైతే గివ్ అప్ ఇచ్చే టైప్ అయితే కాదు. రాకపోయినా వచ్చినా సరే వీడియోస్ అవి చూసి ట్రై చేసేస్తాను. అయితే రాదు, అయినా సరే ట్రై చేశాను. మొత్తం శారీ అయితే బాగానే వచ్చింది, లుక్ అయితే ఇట్లా వేశాను. కొంచెం స్టోక్స్ అలాంటివి కొద్దిగా ఒక మాదిరిగా వచ్చినాయేమో అని అనిపించింది. తర్వాత వచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్ అయితే ప్లెయిన్గా అయితే ఉందండి నాది. అండ్ దానిలోని ఏం చేశానంటే ఇలాగా కింద సైడ్ ప్లెయిన్గా ఉందని చెప్పేసి రౌండ్ షేప్వి నా దగ్గర మూతలు అయితే ఉన్నాయి. ఆ మూతలతో ఫస్ట్ ఇలాగా పెట్టేసి దాంట్లో పెయింట్ అయితే వేసేసానండి. ఇంకా ట్రేస్ పేపర్ తీసుకొని ఆ ట్రేస్ పేపర్తో ప్రింట్ చేయడం అదంతా కూడా చాలా మనీ అయితే పడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఓన్గా హ్యాండ్తోనే వేసేసుకుంటున్నాను. పాపది ఫ్రాక్ అయితే ఉంటే అది ప్లెయిన్ ఫ్రాకు. ఆ ఫ్రాక్ని ఏం చేశానంటే దాని మీద, ఆ ప్లెయిన్ ఫ్రాక్ మీద ఇలా ఫిషెస్ లాగా అయితే వేశాను. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, తొందరగా కూడా అయిపోయింది. నాకు మిర్రర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, అవి కుట్టాలంటే. అట్లాగే కానీ నాకు చేత్తో కుట్టడం అయితే వచ్చు, కానీ మగ్గం అయితే చేయడం అయితే రాదు. ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను, మగ్గం స్టాండ్. అదైతే 500 అయితే పడింది. అదొక కుర్చీలాగా ఉందన్నమాట. దాని మీద ఫ్రేమ్ పెట్టి ఇలాగా మగ్గం వర్క్ అయితే చేశాను. అది కూడా రౌండ్ షేప్ మిర్రర్స్, లాంగ్ ఫ్రాక్ కోసం అని చెప్పేసి ఆ మగ్గం వర్క్ అయితే చేసుకున్నాను. అవైతే ఇట్లా వచ్చినాయి. మొత్తం ఒక 4-5 కలర్స్ అయితే వాడాను దానికోసం. అసలు మగ్గం వర్క్ కూడా అయితే రాదండి. ఆ వీడియోస్ చూసి అవి చూసి ఇవి చూసి ఎలాగోలా ట్రై చేసి కుట్టేస్తున్నాను. ఎందుకంటే బయట కనుక మనం ఇలా చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా, మనకి టైం పాస్ అవుతుంది, ప్లస్ మనీ అన్నది కూడా సేవ్ అవుతుందని నా ఉద్దేశం. అందుకని ఇట్లాగా ఈ విధంగా నేనైతే చేసుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ మిర్రర్ వర్క్ ఏదైతే ఉందో అది డైమండ్ షేపే కానీ ఇంకా ఏ షేప్ మిర్రర్స్ అయినా సరే ఎప్పుడు కూడా ఇవి ట్రెండింగే అని చెప్పుకోవచ్చు. ఇదండి నేను పెయింట్ చేసుకున్నవి, వర్క్ చేసుకున్నవి శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ. ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.